హలో హాయ్ వ్యూవర్స్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. సో బెంగళూరు హైవేలో షాద్ నగర్కి వెరీ నియర్లో హైవే నుంచి జస్ట్ 2.5 km డిస్టెన్స్లో మనం ఒక 50 acres గేటెడ్ కమ్యూనిటీ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ 50 acres గేటెడ్ కమ్యూనిటీ అనేది మనకు ఎక్కడో కాదండి, నెక్స్ట్ అప్కమింగ్ రాబోయే RRRకి జస్ట్ 600 మీటర్ ఇన్సైడ్. అలాగే మనకి ఏదైతే RRR నుంచి ఓఆర్ఆర్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనౌన్స్ చేశారో 330 feet రోడ్, ఈ 330 feet రోడ్కి జస్ట్ మనకు వెంచర్ ముందు నుంచే వెళ్తుంది. సో అలాగే మనం ఈ వెంచర్లో ఒకసారి డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఈ వెంచర్లో మనం సీసీ రోడ్స్తో పాటు అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. యాక్చువల్లీ నార్మల్గా డిటీసీపీలు ఎక్కడైనా సరే వెంచర్స్లో మనకు బీటీ రోడ్స్ ఇస్తుంటారు, అలాగే ఎలక్ట్రికల్ మనకు పైన టాప్లో వైర్స్ అనేది రాస్తుంటాయి. బట్ మనము డిఫరెంట్గా ఈ వెంచర్లో బీటీ రోడ్స్ బదులు సీసీ రోడ్స్ వేస్తున్నాము. దాంతోపాటుగా అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో దీనికి యాడాన్గా మనము ఇందులో క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. క్లబ్ హౌస్లో వచ్చేసి మనము స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, అలాగే స్విమ్మింగ్ పూల్తో పాటు యోగా హాల్ అండ్ మెడిటేషన్స్ హాల్, దాంతోపాటుగా సపరేట్గా ఇందులో ఇండోర్ గేమ్స్ కూడా అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో ఒక మల్టీపర్పస్ హాల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఈ క్లబ్ హౌస్తో పాటుగా మనం ఇందులో 3 acres పార్క్స్ అయితే మనం డెవలప్మెంట్ చేయబోతున్నాము. ఈ 3 acres పార్క్లో చిల్డ్రన్ ప్లే ఏరియా, అలాగే మనకు సీనియర్ సిటిజన్ కోసం మన సిట్అవుట్ ఏరియా, ఇలా డిఫరెంట్ థీమ్స్లో అయితే మనం పార్క్ అనేది డెవలప్మెంట్ చేయబోతున్నాము. సో ఇందులో వచ్చేసి టోటల్గా 40 feet రోడ్ మెయిన్ రోడ్ ఉంటుందండి. అలాగే ఇంటర్నల్గా వచ్చేసి తీసుకుంటే 33 feet రోడ్స్ అయితే మనం ఇస్తున్నాము. దీనికి యాడన్గా మనం ఇందులో ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి, సో అలాగే మన క్రాఫ్టెడ్ ఐడియల్స్ కూడా అయితే మనకి వెంచర్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ప్యూర్లీ టోటల్గా తీసుకున్నట్లయితే 50 acres కూడా మ్యాంగో ట్రీస్ అండి. సో ఈ మ్యాంగో ట్రీస్ కూడా మనము ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి తీసుకున్నాము. ఇందులో వచ్చేసి మనము ఏదైతే డెవలప్మెంట్స్ నీడ్ ఉంటాయో, లైక్ చెప్పాలంటే రోడ్స్ కానివ్వండి, క్లబ్ హౌస్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, ఇది ఏదైతే డెవలప్మెంట్స్ నీడ్ ఉంటాయో వాటికి మనం ఈ ట్రీస్ అనేది రిమూవ్ చేస్తున్నామండి. రిమైనింగ్ మనకు ఏదైతే సడన్ ఆఫ్ ప్లాట్ మనకు 200 square కానీ 350 square yards కానీ, ఈ స్క్వేర్ యార్డ్స్లో ఏదైతే మనకు ట్రీస్ ఉంటాయో, లైక్ అంటే చెప్పాలంటే మనకు అందులో ఒక 4 plants ఉండొచ్చు, అలాగే 5 ఉండొచ్చు. ఈ 5 అనేది మన అలాగే ఉంటుందండి. ఇది పూర్తిగా కస్టమర్కి హక్కు ఉంటుంది. సో మీరు బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నట్లయితే ఇది చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు బెంగళూరు హైవేలో మీరు ఎక్కడ ఏ వెంచర్ తీసుకున్నా కూడా ఇన్ని మంచి ఎమ్యూనిటీస్ తోటి, ఇంత క్వాలిటీ డెవలప్మెంట్స్ అయితే మీరు ఎక్కడ ఏ వెంచర్ అనేది బెంగళూరు హైవేలో ఇప్పటివరకు లేదండి. సో మీరు అది ఎక్కడైనా మీరు బెంగళూరులో ఏ వెంచర్ అయినా మీరు చూడొచ్చు. చూసిన తర్వాత మన వెంచర్కి రండి, మన వెంచర్ ఒకసారి మీరు విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు ఆ తేడా అనేది కంపల్సరీ కనిపిస్తుంది. సో ఫర్దర్గా మన వెంచర్కు నియర్లో చూసుకున్నట్లయితే మన వెంచర్కి నియర్లో బూర్గులా సెజ్ ఉందండి. అలాగే డెవలప్మెంట్స్ పరంగా మనకు బాలనగర్ సెజ్ కూడా వెరీ నియర్లోనే ఉంటుంది. అలాగే మన బెంగళూరు హైవేలో డెవలప్మెంట్ తీసుకున్నట్లయితే పిఎన్జీ కానివ్వండి, నాట్కో కానివ్వండి, జాన్సన్ కానివ్వండి, అమెజాన్ డేటా సెంటర్స్ కానివ్వండి. అమెజాన్ డేటా సెంటర్స్ మనం తీసుకున్నట్లయితే 3 డేటా సెంటర్స్ అయితే మనకు బెంగళూరు హైవేలో ఉన్నాయండి. అలాగే మనకు కనహా శాంతివనం కానివ్వండి, అలాగే మనం తీసుకున్నట్లయితే ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కానివ్వండి, మనకు అప్కమింగ్ ఏదైతే కమ్మదనం దగ్గర రాబోయే మనకు ఇప్పుడు సిటీలో ఏదైతే మన జులాజికల్ పార్క్ ఉందో, ఈ జులాజికల్ పార్క్ కూడా మనకు అప్కమింగ్ కమ్మదనం దగ్గర ఆల్రెడీ రెడీ అయిందండి. దానికి షిఫ్ట్ చేస్తున్నారు. సో అలాగే మనం ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ సిటీలో బాలానగర్ దగ్గర ఇండస్ట్రియల్ ఏరియా ఉందో, ఇది మనకు నెక్స్ట్ షాద్ నగర్ తర్వాత ఏదైతే బాలానగర్ సెజ్ ఉందో ఈ సెజ్ కూడా మనకు షిఫ్ట్ చేయబోతున్నారు. ఇలా మనకు డెవలప్మెంట్స్ పరంగా తీసుకున్నా కూడా చాలా ఎంప్లాయ్మెంట్కి అయితే స్కోప్ ఉందండి. మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే కంపల్సరీ ఇది చాలా బెస్ట్ వెంచర్ అని చెప్పొచ్చు. అంటే ఈ డెవలప్మెంట్స్ తోటి ఇప్పటి వరకు బెంగళూరు హైవేలో ఏ వెంచర్ అయితే లేదండి. సో మన వెంచర్కి నియర్ బై డెవలప్మెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మన వెంచర్కి నియర్లోనే బుర్గులా సెజ్ కానివ్వండి, బుర్గులా సెజ్తో పాటు బాలానగర్ సెజ్, రాజాపూర్ సెజ్, అలాగే పోలోపల్లి సెజ్, ఇలా 4 సెజ్జెస్ అయితే మన వెంచర్కి నియర్లోనే ఉంటాయండి. వీటిల్లో ఆల్రెడీ చాలా కంపెనీస్ అయితే ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో అలా చాలా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవ్వడం జరిగింది. సో వీటితో పాటుగా డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఇంకా నాట్కో కానివ్వండి, జాన్సన్ కానివ్వండి, పిఎన్జీ లాంటివి కానివ్వండి, అలాగే మనకు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్స్ లాంటివి కానీ చాలా కంపెనీస్ అయితే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి. అలాగే మనకు అమెజాన్ డేటా సెంటర్స్ కూడా మనకు ఈ వెంచర్కి వెరీ నియర్లోనే ఉంటున్నాయండి. సో బెంగళూరు హైవేలో ఇంత ప్రీమియం ఎమ్యూనిటీస్ తోటి ఇంత ప్రీమియం క్వాలిటీ వెంచర్ అయితే ఎక్కడ లేదండి. మీరు కావాలంటే షాద్ నగర్ సరౌండ్స్లో ఏ వెంచర్ అయినా మీరు విజిట్ చేసిన తర్వాత మన వెంచర్ విజిట్ చేయొచ్చు. సో మనకు ఇది వచ్చేసి మంచి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అండి. సో ఫర్దర్గా మీకు సైట్ విజిట్కి ఏదైనా మీరు ఫర్దర్గా ఈ వెంచర్ గురించి ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇందులో ఫ్రీ సైట్ విజిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. అలాగే ఇందులో బ్యాంక్ లోన్స్ కూడా అనేది అవైలబుల్ ఉన్నాయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.